ఎన్నికలకు ముందు వైసీపీలో గందరగోళం నెలకొంది. అనేక మంది రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు రాజీనామాలు చేసి వెళ్లిపోగా ఇప్పుడు సీఎం సొంత జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య రాజీనామా ఆ పార్టీలో కలకలం రేపింది. తాజాగా కృష్ణా జిల్లాలో 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ గురువు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులపై పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి విడతలో 11 మందిని, రెండో విడతలో 27 మందిని మార్చిన సీఎం త్వరలో మరో 28 మందిని మారుస్తారని చెబుతున్నారు. అయితే మొదట 38 మందిని మార్చిన వెంటనే పార్టీలో రేగిన అసంతృప్తి, అలజడి, రాజీనామాల పర్వం అధికార పార్టీకి తలబొప్పి కట్టింది. పైగా వీటిలో మెజార్టీ స్థానాలు ఎస్సీ ఎస్టీలకు చెందినవి కావడంతో పార్టీలోనే అసంతృప్తి బయలుదేరింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపుతున్నాయి. దళితులను బలి చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరి ఎమ్మెల్యే మహిదర్ రెడ్డికి, అంతకుముందు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి విధించిన షరతులు వారు అంగీకరించలేదు. ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను తిట్టాల్సిన అవసరం తనకు లేదని, అలా తిడితే తనకు ఇచ్చే సీటు తనకు అవసరం లేదని మహిదర్ రెడ్డి చెప్పడంతో పాటు తన వద్దకు రాయబారంగా వెళ్లిన ఐపాక్ టీంపై సీరియస్ అయ్యారు. విషయం తెలుసుకున్న విజయసాయిరెడ్డి శుక్రవారం రాయబారానికి వెళ్లగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. దీనికి తోడు కృష్ణా జిల్లాలో 3 ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినప్పటికీ నేటి వరకు ఎక్కడ పోటీ చేసేది కూడా తెలియని అయోమయ స్థితి పట్ల తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే పోటీకి సిద్ధంగా లేనని చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, పత్తిపాడు, తాడికొండ, గుంటూరు పశ్చిమ, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయి. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి ప్రదర్శన నిరసన నిర్వహించడం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో ముసలం బయలుదేరింది. ఇప్పటికే అక్కడ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోవటం, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతన్రాజు సుధాకర్ పార్టీకి రాజీనామా చేయటం, అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వంశీకృష్ణ జగన్ కు రాసిన లేఖ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సంవత్సరంన్నర నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఆత్మాభిమానాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోసిన వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుందో తానే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. వంశీకృష్ణ లేఖపై వైసీపీ వర్గాలు నోరు మెదపలేకపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే రోజుల్లో పార్టీని వీడేందుకు కొంతమంది కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరు తెలుగుదేశం లేదా జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ అధికార పార్టీలో ఎమ్మెల్యేలను మార్చడం ఏంటని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. వ్యతిరేకత ఉంది. జగన్ మీదైతే తమను మార్చే ఉపయోగం ఏంటని, మారాల్సింది జగన్ మాత్రమేనని ఒక సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు. భవిష్యత్తులో మరికొంతమందిని మారుస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కేసీఆర్ ను కలిసి వచ్చిన తర్వాత జగన్ పునరాలోచనలో పడ్డారని కూడా మరికొందరు చెబుతున్నారు. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా జాబితా విడుదలైన తర్వాత మిగతా స్థానాలపై దృష్టి పెట్టాలని వైసీపీ భావిస్తోందని అంటున్నారు. శుక్రవారం కూడా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వచ్చి వెళ్లారు.